ఆ మాస్ మీద ఇచ్చారు ఆయన చెప్పుకోవడానికి ఉంటుందా? ఆయన యాక్టింగ్ రాదు ఏం రాదు. ఎందుకు యో దమ్ము శ్రీ నాకు చెల్లి స్వామి, నాకు దమ్ము శ్రీ చెల్లి కాదు స్వామి. బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫెనీ ఫీల్డ్ మా దగ్గర దమ్మెంతుందో చూపించుకోవాలన్నమాట. లెవెల్ ఉంటుంది అంటే వేరేం ఏమంటారు, ఇట్లే ఉంటుంది ఎవరు. ఎవ్వరు బాధపడ్డు, నేనైతే ఫస్ట్ స్టూడియో బాధపడ్ను. ఆయన ఎన్ని సంతాలలో ప్రియతమా. ఈరోజు సమయం 4/10/2025 సమయం 7 గంటలు. ఇక్కడ షో చూస్తున్న వారు మీ అనిల్ కుమార్, క్వశ్చన్లు అడుగుతున్నవారు విష్ణు. ఇమ్మాలన్న చెప్పుకుంటే అసలు సూపర్ 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 అన్న ఉంటేనే చూస్తాం, లేదంటే చూడమన్నట్లు. వేరే లెవెల్లో ఉంది కామెడీ. కామెడీ అన్న అంటే కామెడీయే. మర్రద్దే చెప్పొద్దంట, అదే కదని చెప్పండి. తనజ అంటే మా వదిన ఇద్దరు, ఈయనంటే మా అన్న అవుతాడు. ఇద్దరు కలిస్తే ఏమవుతుంది, లవ్ అవుతుంది. అదే నేను చెప్పదు. మరి ఎవరంటే మన్మధుడాని కలగన్, అది వన్ సైడ్ లవ్ స్టోరీ అనమాట. అది అంకుల్స్ కి సెట్ కాదు, నాలాంటి యువకులకి సెట్ అవుతుంది అనమాట. అది లవ్, అదొక ప్రేమ. దాంట్లో చెప్తాడుగా అదొక లవ్, అదొక ప్రేమ అని చెప్పి. అట్లా మన్మధు సినిమా లాగా మన్మధు 2 అనుకో. నేను మళ్ళీ ఆ టైప్ కాదు. ఎవ్వరు బాధపడ్డు, నేనైతే ఫస్ట్ స్టూడియో బాధపడ్ను. ఆయన అంటాం అంతే తప్ప ఎందుకు అవసరమా చెప్పయ్యా. ఎంటర్టైన్మెంట్ కావాలని ఎంటర్టైన్మెంట్ కోరుకోవాలి మనం తప్ప. నేను ఫుడ్ తిన్ను, నాకు ఆగలేదు మరి, నేను ఫుడ్ తినలే. ఫుడ్ తినకపోతే ఏమైతే చెప్పు. ఫుడ్ తినకపోవడం ఇది కాదు వ్యవహారం. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫెనీ ఫీల్డ్ మా దగ్గర దమ్మెంతుందో చూపించుకోవాలన్నమాట. లెవెల్ ఉంటుంది అంటే వేరేం ఏమంటారు, ఇట్లే ఉంటుంది వ్యవహారం. అది కదా. సుమన్ శెట్టి అన్న మన ఒకసారి ట్రోల్ చేసిండే, ఎందుకయ్యా నన్ను వేసుకుంటున్నారు. ఆయన అభిమాని నేను. డైలాగు రామ్మగా అత్తురస ఇక్కడ పడుకున్నాడు. ఇంకో కొత్త డైలాగ్ చేద్దాం అధ్యక్ష అంటాడుగా, అది ఈ టైప్ రాలేదు. ఓకే, ఆయన ఎంటర్టైన్మెంట్ వీ నీడ్ దట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇమాన్లని అయితేనేమి, సుమన్ శెట్టి అయితేనేమి, రీతు అయితేనేమి, మా వదిన తనుజ అయితేనేమి, దాని తర్వాత సంజన అయితేనేమి, రాము రాథోడు, ఇలా ఆ ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట. రాము రాథోడు కూడా కొద్దిగా ఏం చేయాలంటే ఎందుకంటే బోలే గారు ఉండేటోడు అనమాట. ఇట్లా ఎందుకు చేస్తావు, అట్లా ఎందుకు పోయినావు అని చెప్పి. అంటే అది కొట్లాడినప్పుడైనా లేదంటే మంచుకున్నప్పుడైనా ఒక సాంగ్ అనేది ఓన్ సాంగ్ అని క్రియేటివిటీ చేసేటోడు అనమాట. అలాగే నేను ఎందుకు చేయలేకపోతున్నాడు, వీ నీడ్ కదా, అలాంటివి కావాలి కదా మనకి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఓకే పలానా సింగరు ఉన్నాడు దాంట్లో, ఆయన సింగరా అని ఇంతవరకు తెలియట్లేదు ఎవరికి. క్రియేటివిటీ, మన ఓన్ క్రియేటివిటీ. ఇప్పుడు ఎమ్మాన్ అన్న పేరు సింగిల్ డబుల్ త్రిబుల్ అవుతుంది. అమ్మ అసలు అంటే స్క్రిప్ట్ రైటింగ్ చేసుకొని స్టేజ్ ఎక్కితేనే చేయగలడు అనే స్టేజ్ నుంచి ఓన్గా ఉన్నట్టుండి బయట తీసుకురాగల ఇసుకాలని కమిడీ అనమాట. అలాంటి కమిడీ అంటారు. ఆయన సింగర్ ఉన్నారు కదా, ఆయన సింగర్ లోపల నుంచి తీసుకోకుండా అసలు తెలియదుగా మనకి. అది కాదని చెప్తా వ్యవహారం. మన వద్దులే ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడదు. ఆయన ఏదో బర్నీ అంట, ఆయన ఏదో సారీ బర్నీ కాదు, ఎవరు మాస్ మెన్ చెయ్యట్లేదు అని చెప్పి. అది అమ్మాయిలు చూసుకున్నాడే దయచేసి, ఏంది పద్ధతే కాదే. బిగ్ బాస్ షో చూస్తుంటారు చాలా మంది. అంటే ఏదో జరిగిపోయింది అనుకో, చేయమాకండి. లేడీస్తో ఆడేటప్పుడు చక్కగా ఆడాలి, ఒక అక్కలాగా చూడాలి, ఒక అమ్మలాగా చూడాలి, ఒక చెల్లిలాగా చూడాలి. ఏదో గేమ్ ఇచ్చారు కదా అని చెప్పి ఆయన ఎగిరిపడ్డారు. యో దమ్ము శ్రీ నాకు చెల్లి స్వామి, నాకు దమ్ము శ్రీ చెల్లి కాదు స్వామి. చూద్దాం ఆయన వాయిస్ మా వాయిస్ ఒకటి. అంటే వాయిస్ ఒకటి ఏంటంటే లవ్ కూడా కలిసిపోద్ది అనమాట. అంటే వాయిస్ అరే అంటే ఏదైనా ఎలా చేస్తారు నేను చెప్పారు కదా అని మాట్లాడుతుంటుంది. అట్లా కాదనమాట మాట్లాడింది స్మూత్గా. మా తనుజ వదిన మాట్లాడింది. ఎలా మాట్లాడుతుంది అంటే తెలుగు తమిళ్ రెండు మిక్స్ చేసినట్టు మాట్లాడుతుంది కదా, అట్లా కావాలి. కన్నడ తగ్గడం ఏం లేదు, బాగానే ఉంది. కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కొద్దిగా తీసుకోవాలి కదా, అది వీ నీడ్, అది కావాలి. కానీ ఆదిత్య ఏంది రాదు భయ్య, ఫస్ట్ థింగ్ ఆదిత్య తగ్గొస్తుంది. ఇట్లా ఫ్లోరా అప్పుడు యాక్టర్ కదా ఆమె. దేంట్లో ఎన్ని సంతాలలో నా ప్రియతమా కథ విను, అప్పుడు బాగుండేది. కానీ ఇప్పుడు కొద్దిగా ఆంటీ అయిపోయింది, చూడలేకపోతాను. ఓకే, ఇప్పుడు టాప్ 5 భయ్యా ఇప్పుడు చెప్తాను. ఒక ఆర్టిస్ట్ ఆయన గొప్ప వ్యక్తి ఎవరున్నారంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, బిగ్ బాస్లో ఎవరన్నా నాకు నచ్చారు ఒక వ్యక్తి, అంతర్గతంగా కావచ్చు బహుదర్గతంగా కావచ్చు. చిన్న స్థాయి నుంచి ఒక పటాసు, దాని తర్వాత జబర్దస్త్, దాని తర్వాత చిన్న షోలు చేసుకుంటూ పైకి వెళ్ళి బిగ్ బాస్లోకి వెళ్ళి షోలోకి వెళ్ళి నిలబడి ఇది రా నా దమ్ము అని చూపిస్తాను. నిమాలన్న కలర్ డజన్ ఆట మ్యాటర్, టాలెంట్ మ్యాటర్ అనమాట. ఆ టాలెంట్ తోటి ఎంతోమంది ఇమాన్ కోసమే చూస్తానమాట. అర్థమైందా? ఇమాన్ అన్ననే ఫైనల్ కప్పు విన్నరు.
అన్నపూర్ణ స్టూడియో గడ్డ నుంచి ఎప్పుడైతే టైటిల్ విన్న ఫైనల్ అయిపోతుందో టిల్ ఎండ్ ఆఫ్ ది డే అన్న కప్పు బయట పెట్టుకుని వస్తాడు, నాకు ఒక కిస్ ఇస్తాడు చాలు. అలెక్కే చిట్టి పికిల్స్ నీకు మళ్ళీ ఇడికొచ్చి తిడుతుందేమో, పికిల్స్ కొనకపోతున్నా బతకలేము అని చెప్పి. మళ్ళీ దానికి మనం ఏం చేయలేము. ఇంకా నేను కొనలేను అనుకో అట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ చిట్టి పికిల్సే వంటలే పంపిస్తే ఇంకా చిట్టి పికిల్స్ బాగుంటాయి, ఆడ రాజమండ్రిలో ఉంటాయి కనుక్కోండి ఇట్లా చెప్పిద్దేమో. అది పద్ధతి కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకరిని తక్కువ చేసి మాట్లాడడానికి మనం ఎవరు తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది బలుపంటారు అన్నమాట. బలుపంటారు దాన్ని, ఎవరినైనా సరే బలుపంటారు. అంటే లేడీస్ అనకూడదు కానీ అది పద్ధతి కాదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ కానీ మీరు జడ్జ్ చేసి ఇది ఇట్లే ఉంటానులే అనుకోరు కదా. టైం విల్ బి చేంజ్ ఎవ్రీథింగ్, జస్ట్ సీ అండ్ మూవ్ ఆన్. యూ హ్యావ్ టాలెంట్. అదే బలుపు మాటలే ఇప్పుడు బిగ్ బాస్ వరకు తెచ్చింది కదా మరి. ఎవరు అక్కడ చెప్పింది? ఎవరు బిగ్ బాస్ కి ఒక్క ఇన్సిడెంట్ కాకపోతే ఎలా వచ్చేది? అట్లనే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. నేను మంచి మాట్లాడితే మీకు నచ్చట్లేదు, యాక్టింగ్ చేస్తే నచ్చుతుంది, రీల్స్ ఎక్కువ పోతున్నాయి, వాళ్ళు ఎవరు వేసుకునేటో నచ్చుతాయి. అర్థమైంది, దీంట్లోనే అర్థమైపోతుంది స్టోరీ. ఎవరైనా తిడితేనో ఇంకోటి ఎవరైనా చేస్తేనే వచ్చింది అనమాట. ఇమాన్లని మంచిగా ఆడతాడు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు మంచిగా ఆడతారు, తనుజ బాగుంటుంది, ఎవ్వరు దుడ్డు ఇమాన్ అన్నాం అనుకో, ఈడ మంచిగా తిడుతుంటారా బాబు, ఈ లైక్ కొట్టి కింద ఈ బారా బాబు అని మిస్ అయి పెడతారన్నమాట పని బాట లేని వాళ్ళు. అర్థం కాదులే. అవునవునవునవును. ఎంట్రీ అంటే చెప్తాను కదా భయ్య, బయట ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టే బదులు ఎంతో మంది కళాకారులు ఉన్నారు, ఎంతో మంది ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే. అంటే పాత ఆర్టిస్టులు అయితేనేమి, ఇప్పుడున్న ఆర్టిస్టులు అయితేనేమి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే కొంత బెటర్ అనమాట. ఎక్స్పోజింగ్లు ఇవి కాదనమాట, పత్యాపరాలు కాదు. ఎంతోమంది కళాకారులు మంచి టాలెంట్, వెల్ స్కిల్డ్ టాలెంట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి వదిలితే రేపు పొద్దున అరే బిగ్ బాస్ నాకంటూ ఒక లైఫ్ ఇచ్చింది అని చెప్పి అంటే ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అంటే జబర్దస్త్లో నాకు అభియాన ఛాన్స్ ఇచ్చాడు ఐపరాది గారికి, అలా చెప్పుకోవడానికి ఒక బిగ్ బాస్ అనేది ఒక గొప్ప వేదిక లాంటిది. అలాంటి ఆర్టిస్ట్కి అవకాశం ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారు కదా రేపు పొద్దున. ఎవరికొరికైతే ఆ మాస్ మ్యాంగ్ ఇచ్చారు ఆయన చెప్పుకోవడానికి ఉంటుందా? ఆయన యాక్టింగ్ రాదు, ఏం రాదు, ఎందుకు డ్యాన్సా? డ్యాన్స్ ఇస్తే మా ఊళ్ళో వాడు మా తమ్ముడు ఎత్తాడు, వాడు నేర్పించచ్చు, అట్లా వేస్తా ఉన్నాడు.